ఈ విల్టింగ్ అనేది మనము రెండింటిని మనము ఇది ఫిజేరియం విల్టా లేదా వర్టిసిలియం విల్టా అని మనకు సందేహం కనుక వస్తే లోపల మనం ఆ కాండాన్ని లోపల చీల్చి లోపల ఉన్న ఆ టిష్యూని మనం గమనించాలండి. సో ఇది కొంచెం ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఫిజేరియం వ్యాధి సోకిన మొక్క లోపల యొక్క ఇంటర్నల్ టిష్యూ అంతా కూడా బ్రౌన్ డిస్కలరేషన్, రెడిష్ బ్రౌన్ డిస్కలరేషన్ అంటాం, ముదురు గోధుమ రంగు. అదే కనుక వర్టిసిలియం వ్యాధి సోకిన మొక్కలైతే లోపల ఈ పింకిష్ డిస్కలరేషన్ అంటాం. సో మనము గులాబీ రంగు కలర్లోకి ఉంటుంది. సో ఆ డిస్కలరేషన్ అంతా కూడా ఫిజేరియంలో కంటిన్యూస్గా ఉంటుంది. సో కింద నుంచి రూట్ నుంచి పైన వరకు కంటిన్యూస్గా ఉంటుంది. అదే కనుక వర్టిసిలియంలో చూస్తే కంటిన్యూస్గా ఉండదు, డిస్కంటిన్యూస్గా ఉంటుంది. దానివల్ల దాన్ని మనం పులిచారల తెగులు అని అంటాం. సో ఆ రకంగా మనం గుర్తించాలి. గుర్తించిన వెంటనే మేనేజ్మెంట్ అంటే యాజమాన్య పద్ధతుల గురించి కనుక మాట్లాడితే దాదాపుగా రెండింటికి మనం కార్బెండిజము, కాఫరాక్సి క్లోరైడ్, సో సాయిల్లో ఇంతకుముందు ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ కూడా నేల ద్వారా సంక్రమించే తెగులు. సో వీటన్నిటికీ కూడా మనము కేవలం వ్యాధి సోకినప్పుడే మేనేజ్మెంట్ కంటే ముందు రాకుండా చూసుకునే పద్ధతుల మీద రైతులు దృష్టి పెడితే బాగుంటుంది.